ఎన్టీఆర్ శత జయంతి. ఎన్టీఆర్ అంటే ఈ జాతి గర్వించదగినటువంటి ఒక ముద్దుబిడ్డ మాత్రమే కాదు, కళామ తల్లి ముద్దుబిడ్డ. కళకి నటనకి భాష్యం చెప్పినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, రాజకీయాల్లో తనదైనటువంటి ఒక విలక్షణమైనటువంటి ముద్ర వేసినటువంటి గొప్ప నటులు. అంతేకాకుండా ముఖ్యంగా మనందరికీ తెలుసు, దాని గురించి ఎంత చెప్పినా కూడా తరగదు, తెలుగు సినీ రమ్య హర్మ్యానికి మణిమయ రంజిత గోపురమై నిలిచి భాసిల్లినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి అయితే, రాజకీయాల్లో దక్షిణ భారత రాజకీయాల యొక్క ఔన్నత్యాన్ని ఉత్తరాదికి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పోకడలు పోయినట్లయితే వాళ్ళ మెడలు వంచటంలో తెలుగు జాతి పౌరుషాన్ని భారతదేశానికే కాదు ప్రపంచానికి చాటినటువంటి అపురూపమైనటువంటి నాయకులు ఎన్టీ రామారావు గారు. అయితే రాజకీయాల జోలికి మనం వెళ్లకుండా కళకి వాళ్ళ పరిమితం అయితే, మరి ఇంతటి అపురూపమైన నటులు, ఇంతటి గొప్ప నటుడు, ఈయనకి సంబంధించి ఈయన పేరుతో సాయి కుమార్ గారికి అవార్డు ఇవ్వడంలో ఔచిత్యం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న వస్తే, రామారావు గారంటే ఆయన పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా గళాన్ని ఉన్న ఫలంగా మార్చి పాత్రలో పరకాయ ప్రవేశం, స్వరంలో స్వరకాయ ప్రవేశం చేసినటువంటి గొప్ప నటులైతే, అలా అటు నటనలో విలక్షణ నటనను చూపించడమే కాకుండా స్వరంలో స్వరకాయ ప్రవేశం చేయటం, అది మన సాయి కుమార్ గారికి ఉన్నటువంటి వ్యక్తి. ఇది చాలా క్లిష్ట సాధ్యమైనటువంటి అంశం, ఆషామాషి విషయం కాదు. అది అలా అయితే తర్వాత ఆయనకి కూడా ఈ సంస్కృతి పట్ల ఒక సమున్నత వారసత్వాన్ని అందిపుచ్చుకుని వచ్చినటువంటి నటుడైన, అంతే తప్ప ఒక గాలిగా పేలపిండిలాగా వచ్చినటువంటి వ్యక్తి కాదు. సాంస్కృతిక మూలాల నుంచి అంచెలంచెలుగా మెట్టుమెట్టుగా ఎదిగినటువంటి వ్యక్తి రామారావు గారిలాగా. సో ఈ సారూప్యం, సామీప్యం, సాయుధ్యం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఆయనకి ఈ అవార్డు ఇవ్వటం అనేటువంటిది సముచితంగా ఉంది, సమంజసంగా ఉంది, సంతోషంగా ఉంది, సమర్థనీయంగా ఉంది, సారూప్యంగా ఉందని చెప్పని భావిస్తూ ఇవాళ ఇట్లాంటి సంస్కృతిని మనం పెంచుకోవాలనేటువంటిదే ఈ తేజస్విని కల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క ఇది. కారణం ఏంటంటే ఇవాళ సంస్కృతిని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నప్పుడు మీరు కామ్గా ఉన్న నేనుండను అనేటువంటి దీంతో ఒక కాస్మిక్ పవర్, ఒక శివలింగాలు భూమిని బద్దల కట్టుకొని పైకి ఊబికి ఉత్తేజంతో వస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఆ రకంగా సంస్కృతిని ఎవడైనా సరే కప్పిపుచ్చాలనుకుంటే, వన్ మే ఎన్హిలేట్ ది సివిలైజేషన్ బట్ ద కల్చర్ ఈజ్ ఏ ట్రూ ట్రెజర్, ఏ స్పిరిచువల్ ట్రెజర్ అని చెప్పని వాళ్ళ శివలింగాలు కూడా పైకి వచ్చి మనకు చాటి చెప్తున్న నేపథ్యంలో ఈ సంస్కృతికి యుగాలుగా సెల్యులాయిడ్ తెర మీద ముద్ర వేసినటువంటి మహానటులు రామారావు గారి పేరుతో ఇవాళ మనం సాయి కుమార్ గారిని మనం సత్కరించుకోవడం ఎంతో బాగుంది. ఒక చిన్న అంటే సాయి కుమార్ గారి యొక్క గొప్ప ఇదేమిటంటే ఆ డైలాగు డెలివరీలో ఉన్నటువంటి దీన్ని శంకరాచార్యలో మా అబ్బాయి హీరోగా, ఆయన మండన మిశ్రుడిగా చేశారు. ఆ ప్రివ్యూ చూసినప్పుడు నాకు నచ్చల, ఎందుకంటే సాంస్క్రిట్ ఇదంతా కూడా నేను బాగా చదివి అవపాసన పట్టా, శంకరాచార్య ఫిలాసఫీ. ఈయన దాన్ని డైల్యూట్ చేసి సినిమాటిక్గా తీసుకెళ్ళాడు భారవి. నాకు నచ్చలేదండి అన్న. తీరా చూస్తే ఈ రోజుకి కూడా జస్ట్ బికాజ్ ఆఫ్ సాయి కుమార్ గారి వల్ల ఆ సినిమాలో పండినటువంటి సీన్ ఏదన్నా ఉంది అంటే కేవలం ఆ మండన మిశ్రుడి యొక్క సంవాదం అంత అద్భుతంగా పండించారు. అందుకనే నేను అన్నాను, పాత్రలో పరకాయ ప్రవేశం, స్వరంలో స్వరకాయ ప్రవేశం, ఈ రెండు సారూప్యాలు చాలు. కాబట్టి వారు అందుకున్నటువంటి అన్ని అవార్డుల్లోకెల్లా ఇవాళ శత జయంతి మహోత్సవం సందర్భంగా ఒక మహానటుడి యొక్క అవార్డును అందుకున్నటువంటి సాయి కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతటి మహత్తర బృహత్తర శోభాస్కరంగా ఈ సభని నిర్వహిస్తున్నటువంటి సుధాకర్ని, రాణి సుధాకర్ని, వారి నిర్వాహకుల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి వేరే కార్యక్రమం వెళ్లాల్సి ఉంది, కానీ సభా మర్యాదలు కొన్ని పాటించాలి. కాబట్టి మన రమణాచారి గారు సభా ప్రారంభాలుగా విచ్చేశారు. వారు ప్రారంభ ఉపన్యాసం చేసిన తర్వాత మన ముఖ్య అతిథి వారు మాట్లాడిన తర్వాత మనం అతిథుల్ని గౌరవించుకుంటాం. తర్వాత కార్యక్రమం కొనసాగుతుంది. జై హింద్. రమణాచారి గారిని సాదరంగా వేదిక ఆహ్వానిస్తున్నాను.
సభాధ్యక్షులు శ్రీ విజయబాబు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మనమందరం కూడా గౌరవించుకునేటువంటి గవర్నర్ గారుగా ఉన్న శ్రీ బండారు దత్తాత్రేయ గారికి, తెలంగాణ ప్రప్రథమ శాసన సభాపతిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ సిరికొండ మధుసూనాచారి గారికి, ఈనాటి ఈ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవ సందర్భంగా వారి పేరిట నెలకొల్పబడినటువంటి పురస్కారాన్ని పొందబోతున్నటువంటి సోదరులు శ్రీ సాయి కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గంగాధర శాస్త్రి గారికి, శివపార్వతి గారికి, వంశీకి, ఇతర పెద్దలకు మీకందరికీ నమస్కారం. నిజానికి నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవం వచ్చేసిందని చెప్పనంటే, మే 28తో ప్రారంభం కావాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని సుధాకర్ అందరు ఎక్కడ మొదలు పెడతారో అని చెప్పని 10 రోజుల ముందే తాను రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ సాంస్థిక సంస్థలన్నింటిలో కూడా నేనే మొట్టమొదటిగా ఈ శత జయంతి మహోత్సవాన్ని చేసినాను అనేటువంటి ఒక సంతృప్తిని పొందుతూ మనకు ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి వేళ సుధాకర్కి నా యొక్క అభినందనలు. ఎన్టీ రామారావు గారితో నాకుండేటువంటి పరిచయం ఇంతకుముందు వ్యాఖ్యాత చెప్పిన, విజయబాబు గారు చెప్పిన, ఒక ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు ఒక పక్కగా మా మధుసూనాచారి గారు, మరో పక్కగా నేను ఇక్కడ ఇరువురం కూడా ఇవాళ ఈ వేదిక మీద ఉన్నాం. కళాత్మకంగా మాట్లాడుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు కళనే మాట్లాడదాం తప్పదు. కానీ ఈ దేశంలో ఆత్మగౌరవం అనేటువంటి పదం ఏదైనా ఉన్నట్టయితే తెలుగువారికి ఆత్మగౌరవం అనేటువంటిది ఉండాలి అని చెప్పని చాటి చెప్పినటువంటి మహానుభావుడు, ఆత్మగౌరవం అనేటువంటి దానికి కావలసినటువంటి గౌరవాన్ని కల్పించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఈ వేదిక మీద శ్రీ పివి నరసింహారావు గారు భారతదేశ ప్రధాని అయితే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మన తెలుగువాడొకడు మనకు ప్రధానమంత్రి అయినాడు కాబట్టి ఆ ప్రధానిని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని భావించి ఈ వేదిక మీద ప్రధానిగా ఉన్నటువంటి శ్రీ పివి నరసింహారావు గారిని ఎంత గొప్పగా సత్కరించుకున్నామో అనేటువంటి సంగతి ఆనాటి ఆ కార్యక్రమాన్ని చూసినటువంటి వాళ్ళందరికీ కూడా అది కన్నుల పండుగగా ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత గొప్ప మనసున్నవాడో అంత పసిపిల్లవాడి మనస్తత్వం, ఎంత గొప్పగా ఈ సమాజానికి సేవ చేయాలని చెప్పి అనుకున్నాడో అంత గొప్పగా దేశానికి కూడా సేవ చేయాలనుకున్నాడు. నిజానికి ఈ సమాజమే ఒక దేవాలయం, నా ప్రజలే నాకు దేవుళ్ళు అని చెప్పని చాటి చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఇలా ఎంతసేపు అయినా వారి గురించి మాట్లాడవచ్చు, కానీ సమయం అనేటువంటిది మనల్ని ఎప్పుడు కూడా వెన్నాడుతూనే ఉంటుంది. ముఖ్య అతిథి గారు బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ మహానుభావుని స్మరించుకుంటున్నప్పుడు మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషిలో ఉండేటువంటి మానవత్వం, మంచితనాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎంత నిబద్ధత కలిగిన వాడో, క్రమశిక్షణ కలిగినటువంటి వాడో జీవితంలో, దాని గురించి కూడా మనం ఇక్కడ తలుచుకోవాల్సిన అవసరం ఉంది. రాముడు అంటే ఎన్టీ రామారావు అంటే రాముడని సినిమా రంగంలో అంత పెద్ద పేరున్నటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదట బండరాముడితో మొదలుపెట్టి శభాష్ రాముడు, టాక్సీ రాముడు, డ్రైవర్ రాముడు, సర్కస్ రాముడు, కలియుగ రాముడు దాకా అన్ని రాముళ్ళు ఆయన్నే. ఇంకా వేరే వారికి ఎవరికి కూడా రాముడిని అప్పచెప్పకుండా నేను రామారావునంత వరకు నేనే రాముడిని అని చెప్పని 1954 సంవత్సరం నుంచి 1984 సంవత్సరం వరకు కూడా రాముళ్ళంతా ఎన్టీ రామారావే. మరో రకంగా ఆలోచిస్తే రాముని వేషం వేస్తే అంత గొప్పగా నిండైనటువంటి విగ్రహం ఉండేటువంటి వ్యక్తి ఇంకెవరు లేరనేటువంటి అభిప్రాయం దేశంలో మనకు కలుగుతూ ఉంటుంది. అలాగే రాముడు వేస్తాడు ఈయన అని చెప్పనుకుంటే రాముడు కాదు, నేను రావణునిగా కూడా వేస్తానని చెప్పని రావణుని కూడా వేషం వేశాడు. నేను కృష్ణునిగా వేస్తాను అని చెప్పంటే అర్జునుడిగా వేశాడు, అర్జునుడిగా వేస్తానని చెప్పంటే భీముడిగా వేశాడు, దుర్యోధనుడిగా వేశాడు. అంటే ఏంటంటే నాయక పాత్రతో పాటు ప్రతి నాయక పాత్రను కూడా వేసి అందరినీ మెప్పించినటువంటి ఆ నిండైన విగ్రహానికి నమస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, దేశంలో ఎవరైనా అందమైనటువంటి ఒక హీరో ఉన్నాడా అని చెప్పంటే ఎన్టీ రామారావు తర్వాతే తక్కిన వాళ్ళందరూ అని చెప్పని నేను చెప్పగలుగుతాను.
నిజానికి ఈ భారతదేశంలో జానపద, చారిత్రాత్మక, పౌరాణిక, సాంఘిక చిత్రాలన్నిట్లలో కూడా గొప్పగా తాను నటించడమే కాకుండా తాను ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ను చేపట్టి తనతో పాటు హీరోస్గా ఉండేంత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ చేస్తూ తన యొక్క ప్రొడక్షన్లో అంత గొప్పగా కోస్టార్స్ని హీరోగా తాను ఉండి డైరెక్షన్ ప్రొడక్షన్ చేసినాడు అని చెప్పంటే చాణుక్య చంద్రగుప్త సినిమాలో ఆయన అక్కినేని నాగేశ్వరరావుతో నటించాడు, అలాగే శివాజీ గణేశన్తో నటించాడు. ఈ రకంగా ఉండేటువంటి హీరో ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పంటే భారతదేశంలో ఒక్కడే ఉన్నాడు. ఆయన నటదర్శకుడిగా చాలా పేరు పొందినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అంతేకాదు నిజానికి హీరోస్గా ఉండి ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ రెండింటిని కూడా చేపట్టినటువంటి ఎవరున్నారా హీరోస్ అని చెప్పంటే మొట్టమొదటిగా చెప్పుకోదగినటువంటి వారు చిత్తూరు వి నాగయ్య, ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి వారు రాజ్ కపూర్, ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి వారు ఎంజీఆర్, ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి వారు ఎన్టీ రామారావు గారు అని చెప్పని మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత గొప్పగా ప్రతి విషయంలో కూడా ఎంతో ఘనత వహించినటువంటి ఎన్టీ రామారావు గారికి ఇప్పుడు శత జయంతి ఉత్సవం జరుగుతున్నది అని చెప్పంటే మనందరికీ కూడా, తెలుగు వాళ్ళకందరికీ కూడా గర్వకారణం, ఆనంద కారణం, మనకందరికీ కూడా అభిమాన కారణమైనటువంటి పరిస్థితి ఇది. ఆయన శ్రీకృష్ణుని పాత్ర వేస్తే ఇంకెవరు కూడా ఆ పాత్రను అంత అందంగా తీర్చిదిద్దలేరు. సొంత ఊరు అనేటువంటి చిత్రంలో తాను శ్రీకృష్ణుని పాత్ర వేస్తే ఆ సినిమా సరిగ్గా నడవక ప్రేక్షకులు గగ్గోలు చేశారు థియేటర్లో. అప్పటి నుంచి ఆయనకు నేను శ్రీకృష్ణుని పాత్రను వేస్తానో వేయను అనేటువంటి భయం ఉండేది. కానీ ఆ భయాన్ని పొడగొట్టడానికి మాయాబజార్ చిత్రంలో కేవీ రెడ్డి గారు అయితేనేమి, నాగిరెడ్డి గారు అయితేనేమి, చక్రపాణి గారు అయితేనేమి వాళ్ళందరూ ఏం చేశారంటే మేకప్ రూమ్లో ఈయన వేషం వేసుకొని స్టూడియో ఫ్లోర్కి రాకముందే మేకప్ రూమ్ నుంచి బయటకు రాగానే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఒకరు హారతి పట్టేట్టుగా, ఒకరు అభినందన తెలిపేట్టుగా, ఒకరు కాళ్ళకు నమస్కారం పెట్టేట్టుగా, ఒకరు ఆశీర్వాదం పొందేటట్టుగా అందరినీ కూడా అక్కడ పెట్టించేసేసరికల్లా రామారావు గారిలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఎంత పెరిగింది అంటే మాయాబజార్లో శ్రీకృష్ణుడు రాణించినంత గొప్పగా. ఆ మాయాబజార్ అనేటువంటిది ఇవాళ ప్రపంచంలో గొప్పనైనటువంటి సినిమాల్లో ఏదైనా ఉంది అని చెప్పంటే మాయాబజార్ ఉంది. ఆ మాయాబజార్ 1957వ సంవత్సరంలో వస్తే అప్పటి నుంచి శ్రీకృష్ణుడిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఇంకా మరెవరు కూడా ఆ శ్రీకృష్ణ పాత్రను అంత అందంగా వేయలేరన్నంత గొప్పగా ఉన్నటువంటి వాడు. నటన అయితేనేమి, మానవత్వం అయితేనేమి, రాజకీయం అయితేనేమి, ముఖ్యమంత్రిగానైతేనేమి అన్ని రకాలుగా కూడా తనదైనటువంటి శైలిలో ఒక యుగ పురుషుడిగా నిలిచినటువంటి నందమూరి తారక రామారావు గారికి ఇది శత జయంతి ఉత్సవం అని చెప్పినప్పుడు మనం అందరం కూడా వారికి నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. వాడిలో ఉండేటువంటి మంచిని మనం స్వీకరించి మంచిగా ఈ సమాజానికి మనం కూడా తోడ్పడదామనుకునేటువంటి భావానికి ప్రోధి చేసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా సాగేటువంటి ఆలోచన, ఆశయం, ఒక రకమైనటువంటి భావం ఉన్నటువంటి సోదరులు శ్రీ సాయి కుమార్ గారికి నందమూరి తారక రామారావు గారి పేరిట పురస్కారం ఇవ్వబడుతుంది అని చెప్పంటే మనందరం కూడా ఎంతో గర్వించాల్సిన విషయం. వారికి నా అభినందనలు, శుభాకాంక్షలు. వారికి, వారి కుటుంబానికి, వారి జీవితంలో మరింత గొప్పగా భవిష్యత్తు బాగుండాలని చెప్పని ఆశిస్తూ మరొక్కసారి నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ వారిని స్మరించుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన సుధాకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఈనాటి ముఖ్య అతిథి మనందరికీ చిరపరిచితులే, కానీ దత్తాత్రేయ గారు అంటే అజాతశత్రువు. ప్రస్తుతం భ్రష్టు పట్టిన రాజకీయాల్లో చూస్తే అసలు భయం వేస్తుంది అనమాట. కానీ ఎలా అసలు ఈయన ఎవ్వరికీ కూడా ఒక అజాతశత్రువుగా రాజకీయాల్లో ఏ ఒక్కరు కూడా ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడరు. అందుకని డెఫినెట్గా ఆయన గురించి అయితే మాత్రం చాలామంది పిహెచ్డి చేయాలి ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన ఫిలాసఫీ మీద, ఆయన సక్సెస్ మీద అని చాలా సిన్సియర్గా నేను ఫీల్ అవుతున్నాను. ఈనాటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో రాణించారా అని అంటే సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. అటువంటి అపురూపమైనటువంటి వ్యక్తి నేటి ముఖ్య అతిథి. వారిని ముఖ్య అతిథి ప్రసంగం చేయవలసిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను.
ఈరోజు తేజస్విని కల్చరల్ అసోసియేషన్ మరియు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో గాన సవ్యసాచి మన సుధాకర్ గారి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రగీత లారీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను సుధాకర్ గారిని మరియు అసోసియేషన్ని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు విజయబాబు గారు, అలాగే పెద్దలు, విశిష్టాతిథి మాజీ స్పీకరు మధుసూదనాచారి గారు, పెద్దలు, సభా ప్రారంభకులు, ఐఏఎస్ ఆఫీసర్గా ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి రమణాచారి గారు, అలాగే నేడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రముఖ నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు, వారితో పాటు గంగాధర్ శాస్త్రి గారు మరియు పల్లె రవీందర్ రెడ్డి గారు, సోదరిమణి మన యొక్క డాక్టర్ గౌరవ శ్రీమతి శివపార్వతి గారు, ప్రముఖ సినీ నటి, అలాగే మిత్రుడు మన పల్లె రవీందర్ రెడ్డి గారు, డాక్టర్ రవీంద్ర గారు, మనకున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాత్ర నిర్వహిస్తున్నటువంటి కాళేరు రామోజీ గారు, పెద్దలు సరస్వతి పుత్రులు దైవజ్ఞ శర్మ గారు, అలాగే మన సోదరిమణి శ్రీమతి ఎస్ఎన్ రాణి సుధాకర్ గారు, మిగతా అనేక మంది మిత్రుడు మనీష్ కుమార్ గారు, సిహెచ్ రవిప్రసాద్ గారు, మిగతా మిత్రులారా, సోదరిమణులారా, ఈరోజు ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఎన్టీ రామారావు గారు అంటే నట సామ్రాట్. ఆయన వ్యక్తిత్వం అనేది కేవలం సినిమాతోనే ప్రారంభించిన, సినిమా ద్వారా తెలుగు లోకానికి భారతదేశానికి భారతీయ సంస్కృతి గురించి గుర్తింపు తెచ్చినటువంటి మహానటుడు ఎన్టీ రామారావు గారు. ఆయన పౌరాణికమైనటువంటి రామాయణం కానీ, రాముడి విషయం కానీ, కృష్ణుడి విషయం కానీ, కర్ణుడి విషయంలో కానీ ఆయన నటించినటువంటి సినిమాలు చూస్తే మనకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మన సాంప్రదాయాన్ని, మన చరిత్రను దాన్ని పునరుజ్జింపజేశాం. అలాగే నేను చదువుకునే రోజుల్లో, కాలేజ్ చదువుకునే రోజుల్లో నేను ఒక సినిమా చూశాను. ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది. మధుసూదనాచారి గారిని కూడా అడిగాను. ఆయన కలిసి ఉంటే కలసుగం అనేటువంటి సినిమా ఉండే. పాటలు కూడా ఆయన పాడినవి చదువు సందలుండి కూడా చెవటలయ్యారు అనేటువంటి పాట అవుతుందో అది అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది. అంటే మన సామాజికమైనటువంటి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, పౌరాణికమైనటువంటి గాథల ద్వారా నైతిక విలువలను పరిరక్షించాలని. అలాగే ఆయన మొట్టమొదటి మహానాయకుడు, యుగ పురుషుడు అన్నారు, చాలా కరెక్టు. ఎందుకంటే తెలుగు యొక్క ఉన్నటువంటి ఒక తెలుగుతనాన్ని ప్రపంచానికి నాటినటువంటి మొట్టమొదటి మహానుభావుడు ఎన్టీ రామారావు. దేశ విదేశాల్లో తెలుగంటే చేయి కొట్టు అనేటువంటి పాటతోటి ఆయన ప్రపంచానికి తెలుగు తేజాన్ని గుర్తు చేశాడు. అలాంటి గొప్ప మహానుభావుడు నేను చాలా సంవత్సరాలు ఆయనను ఎప్పుడు కలిసినప్పుడు కూడా
ఆయనలో ఉన్నటువంటి నాకు గొప్పగా నచ్చింది ఏంటంటే అనుశాసనం, డిసిప్లిన్. ఉదయం నాకు 5 గంటలకు టైం ఇచ్చారు 1984లో. 1984లో నాకు ఉదయం 5 గంటలకు టైం ఇచ్చారు ముఖ్యమంత్రి ఆయన. నేను ఆశ్చర్యపోయినాను. రాజకీయాల్లో నేను ఎవరిని చూడలేదు, అంత పొద్దున టైం ఇచ్చి కలిసేటువంటి నాయకులను నేను ఎవరిని చూడలేదు. అందరూ ముఖ్యమంత్రులు చూసిన 10 తర్వాతనే టైం ఇచ్చారు, కానీ ఎవరు ముందు టైం ఇవ్వలేదు. కానీ నేను 5 గంటలకు సరిగ్గా హ్యాబిట్స్లో ఉన్నటువంటి ఇంటికి, నేను యువకుణ్ణి, నేను బీజేపీకి ప్రధాన కార్యదర్శిని. ఆయన స్వయంగా వచ్చి గేట్ దగ్గర నిలబడి ఆ కాషాయ వ్యవస్థలు వేసుకొని ఆయన వచ్చి నన్ను చెయ్యి, ఆయన సెకండ్ ఇస్తే మనం కదిలిపోతాం. ఆయన సెకండు నా చెయ్యికి ఇయ్యలే, నా యొక్క ఈ చెయ్యికి ఇచ్చాడు. నేను చెప్పేది ఏంటంటే అలాంటి ఆ విధంగా ఆయన నన్ను సెకండ్ ఇస్తే నేను యువకుడిగా ఉండి నేను కదిలిపోయినా కానీ ఆయన చలించలేదు. సో అందువల్ల కారణం ఏంటి, 4 గంటలకు యోగా చేసి ఆయన తన జీవితంలో ఒక గొప్ప ఆదర్శాన్ని ఇచ్చాడు. నేను పోయినప్పుడు, నేను పైకి పోయిన తర్వాత సంఘటన ఎందుకు చెప్తున్నానంటే నేటి సామాజిక జీవితంలో చాలా అవసరం. లోపలికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూర్చున్నాను. నన్ను అడిగారు ఆయన, మీ ఇంత చిన్న వయసులో ఇంత పార్టీకి మీరు జనరల్ సెక్రటరీ ఎట్లా అయినారని. నేను చెప్పాను, సార్ నా సంగతి ఏమో కానీ నేను మీ సంగతి అవ్వాలనుకున్నాను. నా సంగతి నాకు పెద్ద చరిత్ర లేదు, కానీ మీరు చాలా చరిత్ర ఉంది మీకు. కాబట్టి నేను అడిగాను, మీరు ఇంత పొద్దున ఇంత ఎట్లా ఉన్నాడంటే మనిషి తేజస్సుగా ఉన్నాడు, చాలా గంభీరంగా ఉన్నాడు. మనిషిలో తేజస్సు ఉన్నది. నన్ను అడిగాను, మీరు ఇంత ఉదయము ఈ రకంగా అనుశాసనంగా ఉండి మీరు ఈ విధంగా ప్రజానీకంలో రావడానికి మీకు ఆదర్శం ఎవరని అడిగాను. నేను మీకు ఎవరు ఆదర్శం అని అడిగాను. అడిగితే నాకు ఆయన చెప్పాడు, ఇదిగో మా ఇష్టదేవత అని స్వామి వివేకానందుని యొక్క చిత్రపటాన్ని నాకు చూపించాడు ఆయన. తర్వాత నాకు టీ కాఫీ ఇవ్వలేదు ఆయన. అడిగారు, టీ తాతరా కాఫీ తాతరా అని. నేను తాగనన్నాను, కానీ నాకు ఇచ్చింది ఏంటంటే కషాయం. ఆ కషాయం తాగితే లవంగాలు విలాస అవి తాగితే ఆయన ఇంత పెద్ద కపులా ఉంది, అది అట్లుంది. దాంట్లో అది తాగితే నాకున్న సర్ది దగ్గు అన్నీ పోతాయి. తాగలేకపోయినా ఆయన ఎప్పుడు కూడా ఆంగ్లం యొక్క ఉన్నటువంటి ఒక మెడిసిన్ వాడలేదు. నేను చూశాను ఆయన ఇంట్లో అన్ని మౌలికలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా గొప్పది పొద్దున్నే 5 గంటల లోపల ఒక కోడిని కూడా తినేంత శక్తి ఆయన శక్తి. అంటే శారీరకంగా మానసికంగా అంత సంతుల్యం ఉండడం చాలా కష్టం. కాబట్టి ఎన్టీ రామారావు గారు ఆదర్శ పురుషుడు. నేను ఇంకో విషయం చూశాను ఎన్టీ రామారావులో, అవినీతి అంటే సహించేది కాదు. పరిశుభ్రతకు మారుపేరు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఆ ఇల్లు కింది నుంచి ఆ హ్యాబిట్స్లో ఉన్నటువంటి గేటు, ఆ గేట్ ఇంటి నుంచి పై దాకా మొత్తం ఇల్లంతా కూడా కడిగి గుమ గంధ వాసలతోని వెదులుతున్నటువంటి వాతావరణాన్ని నేను చూశాను.
సాంబ్రాణి పెట్టి గంధం ఉండే అంత అంటే ఆ రకంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేడు దేశానికి ఆ స్వచ్ఛ వాతావరణం కావాలి, స్వచ్ఛమైన ఆలోచన కావాలి, అలాంటి మానసికమైనటువంటి దృఢత్వం ఉండాలి, నాయకత్వంలో అదే ఉండాలి, కాబట్టి ఎన్టీ రామారావు గారిని తప్పకుండా యుగ పురుషుడు అన్నారు, నేను తప్పకుండా ఆదర్శ పురుషుడని నేను భావిస్తున్నాను. ఆ రకంగా సినిమాల్లో, రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, అనేకమైన రంగాల్లో అద్వితీయమైనటువంటి ఆయన చేసినటువంటి సేవలు మరవలేవి. కాబట్టి ఆయనను మనం స్మరించుకుంటూ ఆయన యొక్క లక్షణాలను, ఆయన యొక్క గుణగణాలను తప్పకుండా మనం అలవర్చుకునే ప్రయత్నం చేస్తే ఆయనకు నిజమైనటువంటి శ్రద్ధాంజలిని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. ఆయన పాటలు మనం పాడవచ్చు, ఆయన నటన మనం చేయొచ్చు, కానీ ఆయన ప్రతిబింబించే విధంగా నడవడి ఉండడమే ఎన్టీ రామారావు శ్రద్ధాంజలిని నేను మీకు హృదయపూర్వకంగానే మనం చేస్తున్నాను. ఆయన ధోతి కట్టుకొని లాల్ చేసుకొని ఇట్లా పట్టుకొని వస్తే భారతీయ సంస్కృతి పుణికిపుచ్చే ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. నేను ఆనాడు నా వెంబడి ఒక ఆమె చాలా గొప్ప నాయకురాలు, ఆమె ఆల్ ఇండియా బీజేపీ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ సభ్యురాలు, ఆమె వసుంధరా రాజే యొక్క తల్లి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తల్లి, రాజమాత విజయరాజ సింధియా. ఆమె హైదరాబాద్ వచ్చింది. ఆమె నన్ను అడిగింది, ఆమె ఏమనంటే ఏక్ బార్ మా ఎన్టీ రామారావుకు మిల్నా చాతాం. నేను తప్పకుండా పరిచయం చేస్తాను. ఎన్టీ రామారావు నేను మాట్లాడాను, తప్పకుండా చాలా నాకు సంతోషం, కలుస్తా అన్నాడు. స్టూడియోకి పిలిపించాడు. స్టూడియో ఉంది అక్కడ ఉప్పల్ దగ్గర నాచారంలో స్టూడియో ఉంది. ఆ స్టూడియోకి పిలిచాడు. అక్కడ షూటింగ్ చేస్తున్నాడు. దానవీర కర్ణ, విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు ఆమె ఆయన డైలాగులు, ఆయన నటన చూసి ఆమె అన్నది ఏ సై భగవాన్ మేరకు దిక్కురా అని చెప్పింది. ఏ సై భగవాన్ మేరకు దిక్కురా అన్నది. తర్వాత ఎన్టీ రామారావు గారు మా ఇద్దరిని ఇంటికి పిలిచారు భోజనానికి. ఆయన ముందు కారులో ఉన్నారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి రాజమాత విజయరాజ సింధియా లాంటి వ్యక్తి కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుంది. ఆ రకంగా ఎన్టీ రామారావు గారి నా జీవితంలో నేను అనేక సంఘటనలు చూశాను. అందువల్ల ఎన్టీ రామారావు గారికి తప్పకుండా తెలుగు ప్రజలు గౌరవించి ఆయనను హృదయంలో స్థానం కల్పించుకోవాలని నేను మళ్ళొకసారి కోరుతూ, మా మిత్రుడు సుధాకర్ గారు ఈ సందర్భంగా చాలా సంతోషం. ఎందుకంటే సాయి కుమార్ గారికి వారి యొక్క ఉన్నటువంటి ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం చాలా సంతోషము, చాలా గౌరవప్రదమైంది. ఆ పురస్కారాన్ని వారికి ఇస్తున్నందుకు కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతా పురస్కార గ్రహీతలు అందరూ కూడా వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి హర్యానాకు వచ్చి కురుక్షేత్రం సందర్శించాలని నేను మీ అందరికీ ఆహ్వానిస్తున్నాను. కురుక్షేత్రం మహాభారత యుద్ధం జరిగింది. మీరు వస్తే తప్పకుండా నేను మీకు రాజ్భవన్లో ఆతిథ్యం ఇచ్చి మిమ్మల్ని తప్పకుండా స్వీకరిస్తాను. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం తప్పకుండా మనం రావాలని మరొకసారి మీ అందరికీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అభినందనలండి. వాస్తవానికి ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలు రామారావు గారి గురించి మనం చెప్పుకోవచ్చు. వారు కొన్ని అపురూపమైనటువంటి జ్ఞాపకాలను ఆవిష్కరించారు. తర్వాత ఒక గవర్నరు మా దగ్గరకు రండి అని ఆహ్వానించేటువంటి ఒక హృదయ వైశాల్యం ఉన్నటువంటి గవర్నర్, ఏకైక గవర్నర్ దత్తాత్రేయ గారు
ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. ఇప్పుడు సత్కార కార్యక్రమం సాయి కుమార్ గారిని ఉచితాసనం మీద ఉపస్థితులు కావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदासपोषकाय वासवादिविनुतसद्वराय मङ्गलम् चारुमेघरूपाय चन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय भावजा गुरुवराय भव्यमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय विमलरूपाय वेदान्तवेद्याय सुमुखचित्तकामिताय शुभमङ्गलम् रामदासाय मृदुलहृदयकमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजज मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम् तेजस्विनी कल्चरल असोसिएशन యుగ పురుషుడు ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవ శుభవేళ ప్రముఖ నటులు అభినయ కౌశల ధురీణులు డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్న సన్మాన అక్షర మందారమాల తెలుగు భాష వసంతాల కమనీయ కంఠస్వరం కఠిన కర్కశ ప్రసంగాల గాంభీర్యం సహజ నటనం వినయ జగీయమాన అద్భుత గాత్రం త్రివేణి సంగమై అల్లుకున్న ప్రశస్త పవిత్ర వ్యక్తిత్వం మీది. చలనచిత్ర వినీలాకాశంలో వెన్నెల వెలుగులు విరజిమ్మిన చంద్రరేఖ భాసమాన నక్షత్ర నవరస నటన మయూఖ మాలిక జీవన శైలి మీది. విజయనగరం జిల్లాలో నవరస నటనా విభ్రాజితులు శ్రీ పీజే శర్మ శ్రీమతి కృష్ణజ్యోతిలో నోముల పంటగా జన్మించి పిన్న వయసులోనే నటరాజస్వామి పూజనంగా చలనచిత్ర సీమలో మీరు చేసిన కృషి అమోఘం, అమూల్యం, అగ్రగణ్యం. ప్రతిష్టాత్మక నంది అవార్డులను, ఫిల్మ్ఫేర్ పురస్కారాలను లెక్కకు మిక్కిలిగా మీరు స్వీకరించిన సన్మాన సత్కారాలు మీ కీర్తి కిరీటంలో అమూల్య రత్నాలు, అనర్ఘ వజ్ర వైఢూర్యాలు. కన్నడ తెలుగు చలనచిత్ర సీమలలో పోలీస్ అధికారి అంటే సాయి కుమార్ మాత్రమే అనేలా రాణించి అంతర్జాతీయ ఉత్తమ దశాబ్దపు అద్భుత నటులుగా ఖ్యాతి కన్నా మీకు వందనం, అభివందన చందనం. మీకు ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరిస్తూ సహృదయ నమస్కారాలతో తేజస్విని కల్చరల్ అసోసియేషన్. వెల్కమ్ ప్లీజ్. గీతాంజలి అండ్ సురేఖ మేడం, వెల్కమ్ మేడం. మంగళం అయిపోయింది. గాంధీ గారు ఇంకా చాలా వాళ్ళ బ్రదర్ అభిలాష్ కూడా దండ తెచ్చిండు వేస్తాడు మనీష్కి వాళ్ళు ఎత్తేప్పుడు ఒక మాట చెప్పాను. అభిలాష్ వాళ్ళ బ్రదర్. ఈ శుభవేళ అభిలాష్, మనీష్ కూడా కలిసి వారిని చిరు పుష్పమాలతో సత్కరిస్తున్నారు. మీ అందరి చప్పట్ల మధ్య మరొకసారి సాయి కుమార్ గారికి జయహో. యుగ పురుషుడు ఎన్టీఆర్ గారి అవార్డును స్వీకరించడం అంటే ఒక సవాల్, ఒక ఛాలెంజ్. I once again congratulate the spirit of Sri Bandara Dattatreya Garu for felicitating Sri Sai Kumar ji here. Ravi Gariki swagatam. Next, Sri Ravi Garu. Welcome, sir. Sri C.H. Ravi Prasad, RP Estate tarafuna అనేక మంది కామన్ మ్యాన్కి చక్కటి భూ విక్రయ కేంద్రాన్ని ఏర్పరుచున్నారు. వారికి ధరణి మిత్ర అవార్డుతో సత్కరిస్తున్నది ఈ సభ. పెద్దలు బండారు దత్తాత్రేయ గారి శుభ కరకమలాల మీదుగా స్వీకరించవస్తుగా వినయశీలి, ప్రయత్నశీలి, ప్రయోగశాలి రవిప్రసాద్ తీవ్ర స్థాయిలో వెంచర్లు వేస్తున్నవాడు. మరి అద్భుతంగా
అందరికి కూడా కామన్ మ్యాన్కి రీజనబుల్ రేట్స్లో ల్యాండ్ అందిస్తున్నవారు, వారిని సత్కరించడం మహద్భాగ్యం. అండ్ రెస్పెక్టెడ్ మనీష్ కుమార్, వడాయిగూడెం సర్పంచ్, సంఘమిత్ర యువ కిషోర్ అవార్డును స్వీకరిస్తున్నారు. వీరిరువురికి కూడా మరొకసారి మీ చప్పట్లతో we thank respected Haryana Governor, His Excellency Sri Bandaru Dattatreya Garu for blessing this occasion, felicitating Sri Sai Kumar Garu, Sri Manish Kumar Garu and Sri C.H. Ravi Prasad Garu. Thank you very much. Over to Sri Vijay Babu Garu. బాబు, ఫోటోలకై పాటలు, వీడియోలకై వేడుకలు కాకుండా భక్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం తెలియజేస్తూ విజయబాబు గారిని సభను కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్. దయచేసి స్టేజ్కి అంతా క్లియర్ చేస్తే తిరిగి మన కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. సత్కార కార్యక్రమాలు పూర్తయ్యాయి. అధ్యక్షుల వారి అనుమతితో ప్రధాన కార్యదర్శి రాణి సుధాకర్ గారికి స్వాగతం. ఇంకొక సత్కార కార్యక్రమం మిగిలి ఉంది, కొంచెం హడావుడిలో
ఇవన్నీ కూడా మామూలు. గంగాధర శాస్త్రి గారికి సత్కారం. అయితే ఎన్టీఆర్ శత జయంతి సత్కార గ్రహీత సాయి కుమార్ గారి చేతుల మీదుగా, రమణాచార్య చేతుల మీదుగా, మధుసూదన్ రాగాచారి గారి చేతుల మీదుగా ఈ సత్కారం జరుగుతుంది. ఇది ఒక విలక్షణ కార్యక్రమం. గంగాధర శాస్త్రి శాస్త్రములు చదివినవాడు శాస్త్రి, వైదిక క్రతు నిర్వహణ శర్మిష్ఠుడు శర్మ, భగవద్గీత గానము పావన గంగా పానము అన్నాడు. బలమెవ్వడు కరిరాజుకు బలమెవ్వడు పాండుసుతులు దీనులకిప్పుడు, బలమెవ్వడ యహల్యకు బలమెవ్వడు నీవే నాకు బలమవు కృష్ణ అంటూ భారతీయ పవిత్రాత్మ శ్రీకృష్ణ భగవానుని దివ్య తేజస్సు భగవద్గీతను తన యోగ ఆలంబనంగా స్వీకరించిన గంగాధర శాస్త్రి గారిని సత్కరించడం అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని మనం గౌరవించడమే. యుగ పురుషుడు ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవంలో ఈ సన్మానం స్వీకరిస్తున్న గంగాధర శాస్త్రి గారికి ఒక్కసారి పెద్ద పెట్టున మీ అందరి చప్పట్లతో వారికి ఆశీస్సులు అందించవలసిందిగా అర్థిస్తున్నా. పెద్దలు విజయబాబు గారు, సాయి కుమార్ గారు, మధుసూదనాచారి గారు, రమణాచారి గారు, సుధాకర్ గారు, దైవజ్ఞ శర్మ గారు, కాలేరు రామోజీ గారు, శివపార్వతి గారు అందరూ కలిసి సత్కరిస్తున్నారు ఈ శుభవేళ. అండ్ విజయలక్ష్మి మేడ్చల్ బీజేపీ మహిళా ప్రెసిడెంట్. ధన్యం ధన్యోహం. నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ తొలి స్పీకర్ ఎమ్మెల్సీ శ్రీ ఎస్ మధుసూదనాచారి గారు. మధుసూదనాచారి గారికి రామారావు గారికి ఉన్నటువంటి సారూప్యం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ రామారావు గారి సిసలైనటువంటి అభిమాని అనేది ఒక మామూలు విషయం. కానీ రామారావు గారికి అభిమాని ఎవరు అని అంటే అది మధుసూదన్ రావు గారు అనేది చాలామంది తెలియకపోవచ్చు. రామారావు గారు ఎంతో అభిమానించినటువంటి వ్యక్తి మధుసూదనాచారి గారు. సో వారికి రామారావు గారి గురించి అనేకమైనటువంటి అంశాలు దగ్గర నుంచి వారి వ్యక్తిత్వాన్ని అన్ని పార్శ్వాల్లో కూడా పరిశీలించారు. అయితే మనకున్న సమయాభావం వల్ల కొన్ని అపరూపమైనటువంటి అంశాలను వారి నుంచి మనం ఆశిస్తున్నాం కాబట్టి వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు విజయబాబు గారి అనుమతితో మిగతా విషయాలలో నేను స్పీకర్గా నా పరిధి నాకు తెలుసు. ఎన్టీ రామారావు గారి విషయం కాబట్టి కాస్త పరిధులు అతిక్రమిస్తా, మన్నించాల్సిందిగా ముందే మనవి చేస్తా ఉన్నా. సభాధ్యక్షులు గౌరవనీయులు విజయబాబు గారు, తేజస్విని కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, ఈనాటి అద్భుతమైనటువంటి కార్యక్రమ రూపశిల్పి నిర్వాహకులు సోదరులు సుధాకర్ గారు, గౌరవనీయులు ముఖ్య అతిథిగా విచ్చేసి తన అనుభవాల్ని మనతో పంచుకున్నటువంటి గౌరవ పెద్దలు హర్యానా గవర్నర్, దేశ రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరెన్నికన్నటువంటి గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించి ఇతరత్ర కార్యక్రమాల వల్ల పూర్తి కార్యక్రమంలో పాలు పంచుకోలేకపోయినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవంతో రాష్ట్ర ప్రభుత్వానికి విశేషమైనటువంటి సేవలు సలహాలు అందిస్తున్నటువంటి గౌరవ పెద్దలు రమణాచారి గారు, ఈనాటి అవార్డు గ్రహీత, చాలా అద్భుతమైనటువంటి డైలాగ్ డెలివరీ, తెలుగు చిత్ర పరిశ్రమలో డైలాగ్స్ చెప్పడంలో ముందు వరుసలో ఉండేటువంటి అన్ని
విషయాలలో అగ్రశ్రేణి కథానాయకుడు ఎన్టీ రామారావు గారు అయితే డైలాగ్ డెలివరీలో ఆ తోవకు చెందినటువంటి ఒకరిద్దరు గొప్ప వాళ్ళలో ఒకరైనటువంటి సాయి కుమార్ గారు, ఈనాటి అవార్డు గ్రహీతలు మనీష్ కుమార్ గారు, సిహెచ్ రవిప్రసాద్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ మా సోదరిమణులకు సోదరులకు, దైవకి శర్మ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వీరాభిమాన్ని, ఆ మహానుభావుడి పేరు అంటే వింటే ఈనాడు కాదు బ్రతికున్నంత వరకు కూడా ఈ ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఆ మహానుభావుడి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఒకటా రెండా మీ అందరికీ ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా అనుభూతులు ఉంటాయి. వారి సినిమాలు చూడడం ఒక అనుభూతి అయితే, వారి కాలంలో జీవించడం మరొక అనుభూతి అయితే, వారితో కలిసి పనిచేయడం అనేది జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి. ఆ అదృష్టం ఇక్కడ కొద్దిమందికే దక్కింది. దక్కిన వాళ్ళలో మేముండడం మా అదృష్టం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. 1-2 ఘట్టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరమని నేను భావిస్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారు 4 తరాల కథానాయకుడు. వారు రాజకీయ రంగ ప్రవేశం చేసేటప్పుడు మేమంతా 22, 23, 24 సంవత్సరాల వయసులో ఉన్నాం. మా కథానాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు అంటాం. మా నాయన కథానాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు అంటారు. వాళ్ళ నాయనగారు బతుకుంటే ఎవరు మీ కథానాయకుడు అంటే ఎన్టీ రామారావు అంటారు. ఇంకా నా పిల్లలు ఎన్టీ రామారావు గారు కనుక ఆ తదుపరి నటించి ఉంటే మీకు ఇష్టమైన కథానాయకుడు ఎవరు అనంటే ఎన్టీ రామారావు గారు అంటారు. బహుశా ప్రపంచ చరిత్రలో ఈ సినీ మాధ్యమంలో 4-5 తరాల ప్రజల్ని ఉర్రూతలూగించి మెప్పించి ఒప్పించినటువంటి మహానాయకుడు ఈ భూమి మీద ఎవరు లేరు. ఉన్నటువంటి ఒకే ఒక నటుడు ఎన్టీ రామారావు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇందాక రమణాచారి గారు చెప్పినట్టు ఒక చారిత్రక సినిమా తీసిన, ఒక పౌరాణిక సినిమా తీసిన, ఒక జానపద సినిమా తీసిన, మరొక సాంఘిక సినిమా తీసిన, అప్పుడప్పుడే వస్తున్నటువంటి ఫిక్షన్ కాల్పనిక సినిమాలు తీసినా కూడా అద్భుతంగా మెప్పించి ఒప్పించి ఆయన సినిమాలు తీస్తామంటే బారులు కట్టేటువంటి నిర్మాతలు, ఆయన సినిమా వస్తే చూడడానికి బాక్సాఫీసు బద్దలు కొట్టడానికి సిద్ధమైనటువంటి అభిమానులు ప్రేక్షకులు ఉన్నటువంటి రోజుల్లో ఇంత గొప్ప జీవితాన్ని ఇంత గొప్ప స్థాయిని ఇచ్చినటువంటి నా తెలుగు ప్రజల జీవితాల్లో కాస్తైనా వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో అన్ని రకాలుగా త్యాగం చేసి సినీ రంగం నుండి రాజకీయ రంగ ప్రవేశం చేసి సినిమా రంగాన్ని ఏ రకంగానైతే ఊలలాడించిండో అదే రకంగా రాజకీయ రంగాన్ని కూడా శాసించినటువంటి మహానాయకుడు మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అది 1983 జనవరి 9వ తారీఖు లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది జన సమక్షంలో వారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మధుర ఘట్టం ఈ క్షణాన కూడా నా కళ్ళ ముందు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఆ సీన్ కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నది. ఆ రోజు అంతకొక రోజు ముందు
రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి ప్రభంజనంతో వారి నాయకత్వంలోని వారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ విజయ పరంపర కొనసాగితే ఈనాడు పేపరు ఒక బ్రహ్మాండమైనటువంటి వార్త రాసింది. తెలుగు జాతి సింహంలా గర్జించింది. అభిమాన ధనాఢ్యులైన తెలుగు తల్లి ముద్దుబిడ్డలు వీరభద్రుల్లా విజృంభించారు. తెలుగువాడి ఓటు దాడితో ఇందిరమ్మ కంచుకోట ముక్క చెక్కలయ్యింది. ఎన్ని డబ్బు సంచులు ఇంకెన్ని సారా పీపాలు అడ్డు వేసిన ఉప్పొంగిన తెలుగు చైతన్య వెల్లువను అడ్డుకోలేకపోయాయి. నిన్నటి దాకా రాస టీవీ ఒలికించిన అమాత్యులు నేడు పత్తాసు లేకుండా పోయారు. తెలుగు జాతికి నూతన క్రాంతి, తెలుగు వారికి నేడే సంక్రాంతి. ఏమో అద్భుతం. అదే అందుకని జనవరి కాబట్టి సంక్రాంతి సమయం. ఆ రకంగా 2 రంగాలను ప్రభావితం చేసి, ఆ ప్రభావం మామూలుది కాదు. రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుండి వచ్చి, ఆ రోజు రాజకీయ వేదిక కాదు కానీ ఆ రోజు దేశంలో ఇందిరమ్మే ఇండియా, ఇండియానే ఇందిరమ్మ అనబడుతున్నటువంటి రోజులలో ఒక పార్టీని స్థాపించి తిరుగులేదన్నటువంటి పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి మాలాంటి అనేక మందికి రాజకీయ భిక్ష ప్రసాదించినటువంటి ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా అందుకనే ఒకసారి నేను నందమూరి తారక రామారావు గారి గురించి రాయడం జరిగింది. ఒక్కొక్క అక్షరానికి నం అంటే నందమూరిని విశ్వవిఖ్యాతుని చేసిన తెలుగు ప్రజల బాధలు గ్రహించి, దా అంటే దయార్థ హృదయం ద్రవించి వారి అభ్యున్నతి కొరకే శేష జీవితం అని భావించి, మూగబోయిన ఇందాక రమణాచారి గారు అన్నారు ఆత్మగౌరవం, మూగబోయిన తెలుగు వానికి 1000 గొంతుకలు ఒక్కడై నినదించి రిక్త హస్తాల కాలే కడుపులకు పట్టడన్నం పెట్టాలని పార్టీని స్థాపించి తారక రాముడై ఆదుకుంటాడని నమ్మిన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని పంచి, రక్త సంబంధం లేకున్నా అనుబంధాన్ని పంచి తెలుగు జాతిని అన్నగా ప్రేమించి, కష్టం దుఃఖం ఎవరిదైనా చలించి తనదిగా భావించి దీక్షతో పరిష్కరించి రామరాజ్యాన్ని యుగ యుగాల తరువాత కళ్ళెదుట పునః ప్రతిష్టాపించి మానవత్వం మూర్తీభవించిన మహామనీషిగా కీర్తి ప్రతిష్టలు గాంచి ఉన్నతంగా పాలించి, ఉన్నతంగా ఆలోచించి, ఉత్తమంగా పాలించి దివంగతుడై ప్రజా హృదయాలలో శాశ్వతంగా జీవించే దట్ ఈస్ నందమూరి తారక రామారావు. ఆ మహానుభావంతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరు మెరిసిపోయిన్లు. ఆ అదృష్టం దక్కిన శిష్య పరమాణుల్లో నేనొక్కడు కావడం, ఏ రవీంద్ర భారతి నైతే హైదరాబాద్కు వచ్చిన తొలినాళ్లలో దూరం నుంచి చూసి ఏ రోజన్నా ప్రేక్షకుడిగా ఇందులోకి వెళ్తే బాగుండు అనుకున్న నేను శాసనసభ ముందు నుండి డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు సీట్లో పైన కూర్చొని శాసనసభ దాటేంత వరకు దానివైపే తొంగి చూసిన నేను ఈరోజు శాసన సభాపతినై ఈ ప్రాంగణంలో మీ అందరి ముందు ప్రసంగించేటువంటి భాగ్యం దక్కింది అనంటే ఆ మహానుభావుడి భిక్షే అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, నా వరకు ఈ జీవితం ఆ మహానుభావుని నామస్మరణలోనే గడవాలనేటువంటి నా ఆ భావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వెన్నెలని ఆస్వాదించని వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అలాగే రామారావు గారిని అభిమానించని వాడు కూడా ఎవరు ఉండరు. అలాగే నా నటనా జీవితంలో
సగభాగం రంగస్థల కళాకారిణి కానీ టైం అంతా అయిపోయింది. నేను చిత్రసీమకి వచ్చేటప్పటికి నాకు వయసు 31 సంవత్సరం. మరి రామారావు గారితో నటించే అవకాశం నాకు రాదు. కానీ నా నరనరాల్లో ఎక్కడైనా అవకాశం దొరికితే చెయ్యాలని కాంక్ష ఉండేది. రావడం లేదు. అప్పటికి ఒక 25 సినిమాలు చేశాను. స్వతహాగా రంగస్థల కళాకారిణి కాబట్టి ఏదో చిన్న వేషం వేయడానికి మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు. అది అహంకారం కాదు సుమా, ఆత్మాభిమానం. అయినప్పటికీ ఒక్క షాట్లో అయినా కనపడటానికి నందమూరి రామారావు గారితో, ఆ మహానటుడితో ఒక్క షాట్లోనైనా కనిపించాలని పరుచూరి గోపాలకృష్ణ గారికి నేను ఎన్నిసార్లు ఫోన్లు చేశానో, ఎన్నిసార్లు బతిల్లాడుకున్నానో. స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారిలాగా ఉద్యోగం కోసం ఎలా వెంటాడతాడో అలా నేను వెంటాడాను. దాని ప్రతిఫలం మేజర్ చంద్రకాంత్లో ఒక చిన్న వేషం ఉందమ్మాయి, వేస్తావా అన్నారు. చిన్నదేంటి గురువుగారు, ఆయన పాదాలు తాకితే చాలండి, ఒక్కసారి ఆయనతో అలా ఒక్క షాట్లో ఉంటే చాలండి అని చాలా సంబరపడిపోయాను. ఒక్కరోజు అనుకున్న వేషం 4 రోజులు అయిపోయింది. నేను అస్సలు బాధపడలేదు. ఒక చిన్న సినిమా వదిలేశాను కూడా. ఎందుకంటే 4 రోజులు ఆయన్ని చూస్తూ ఉండొచ్చు అనే కోరికతో. మేజర్ చంద్రకాంత్లో ఒక స్త్రీ గురించి ప్రజలకి తెలియచేసే, రామారావు గారు తెలియచేసే సీన్ అన్నమాట అది. నా తెలుగు జాతి ఆడబిడ్డల గురించి అని స్టార్ట్ చేస్తే ఓ పెద్ద సీన్ అది. ఆ సీన్లో విడో ఫంక్షన్ కోసం నేను వెళ్తే అమరీష్ పురి గారు నా మెడబట్టి గెంటేస్తే ఆ స్త్రీ గురించి మాట్లాడితే ఆ స్త్రీని నేను. ఇక ఆయన్ని ఎలా తాకాను, ఎలా పట్టుకోగలిగాను అంటే రాఘవేంద్రరావు గారు ఒక షాట్ చెప్పారు. అమరీష్ కుమార్ గారు నెట్టేస్తే వెళ్ళి రామారావు గారి మీద పడాలి అన్నారు. ఒక 30-40 మెట్లు దిగి పడాలి. ఖచ్చితంగా అక్కడ దాకా వెళ్ళి ఒక స్టాచ్యూ లాగా ఆగిపోయేదాన్ని. భయం, ఏదో తెలియని భయం. ఆ భయంతో అలా ఉండిపోయాను. నా జీవితంలో చిన్నప్పటి నుంచి స్టేజ్ ఎక్కి డైలాగ్ చెప్పడానికి కానీ, డాన్స్ చేయడానికి కానీ ఎప్పుడూ భయపడలేదండి. మొట్టమొదటిసారిగా భయం, ఆనందం, ఉద్వేగం, ఉద్రేకం అన్ని ఎక్స్ప్రెషన్స్ ఒక్కరోజే చూశాను నేను. అలా ఆగిపోతే ఆయన నా భుజం మీద చేవేసి, ఎందుకు భయపడుతున్నారు అనగానే గడగడ వణికిపోయానండి. శివపార్వతి షాట్ చేస్తావా, వెళ్ళిపోతావా అన్నారు రాఘవేంద్రరావు గారు. చేస్తానండి అన్నాను. ఆ షాట్ ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత లేవాలి కదా, ఆయన ఎద మీద పడిపోయాను. లేవాలి కదా, లేవడం లేదు. అప్పుడు ఆయన రామారావు గారు నా తల మీద చేయి వేసి ఇలా పైకి తీశారు. అది కూడా షాట్లో ఉంది. ఆయన గుండె చప్పుడు విన్నాను నేను. ఆయన పాదాలకి నమస్కరించుకొని ఆయన్ని ఆ పాదాలు స్పృశించాను కాబట్టి నాకు ఆ తర్వాత కూడా చాలా చాలా అద్భుతమైన వేషాలు వచ్చాయి. సీమసింహం సినిమా బాలకృష్ణ గారితో ఒక విలన్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చినప్పుడు మరి ఈ ప్రపంచంలో ఆయన లేరు కాబట్టి ఎన్టీఆర్ ఘాటుకు వెళ్ళి ఆయన సమాధి మీద మాల వేసి పాదాలకి నమస్కరించి నన్ను ఆశీర్వదించండి అని కోరుకొని అప్పుడు షూటింగ్కి వెళ్ళాను నేను. ఇది ఆయన పట్ల నాకున్న అభిమానాన్ని మీకు తెలియచేశాను. మీరందరూ అదే అభిమానంతో ఇక్కడ ఈ సీట్లలో కూర్చున్నారని నాకు తెలుసు. జై ఎన్టీఆర్. నా మొదటి రంగప్రవేశం దుర్యోధనుడిగా. ఔరా ఈ రచనా చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. నా అదృష్టం ఏంటంటే ఆ రోజు మద్రాసులో సినీ పరిశ్రమ మొత్తం రావడం, ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించడం, ఆ తర్వాత నాన్నగారు రామారావు గారు వినాలరా నీ డైలాగు. ఆ తర్వాత 1973-74లో సంసారం అనే సినిమా రామారావు గారు, జమున గారు, తాతనేని ప్రకాశ్రావు గారు డైరెక్టరు, మద్రాస్ వాహిని స్టూడియోలో శివరాం గారని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సౌండ్ ఇంజనీర్. ఆ సినిమాలో శేఖర్ అని ఒక తమిళ కుర్రాడు యాక్ట్ చేస్తే అతనికి డబ్బింగ్ వాయిస్ కావాల్సి వచ్చి ఈజ్ అ తమిళ్ బాయ్.
ఎవరు వాయిస్ బాగుంటుంది? అప్పటికే నేను 72లో దుర్యోధనుడు చేయను, పిట్ట కొంచెం కూత ఘనం అన్న పేరు అప్పటికే వచ్చింది ఇండస్ట్రీలో. శర్మగారి స్వరమే ఉంది సాయికి కూడా అని. శర్మగారి కొడుకుని ట్రై చేద్దామని చెప్పి నన్ను వాహిని స్టూడియోకి తీసుకెళ్లారు. ఆ రోజు నేను, మాస్టర్ విశ్వేశ్వరరావు, అతను కూడా వచ్చాడు ఆ వాయిస్ టెస్ట్కి. నాకు ఈ మైసబ్బ డైలాగ్ తప్ప ఇంకో డైలాగ్ తెలియదు. సరే, సాయంత్రం వరకు ఏదో డబ్బింగ్ జరుగుతోంది. ఫైనల్గా వాయిస్ టెస్ట్ చేయాలన్నారు. ఈ విశ్వేశ్వరరావు వెళ్ళాడు, ఒక మంచి లవ్ డైలాగ్ చెప్పాడు, వచ్చేసాడు. ఓకే, నీ వాయిస్ ఓకే అని వెళ్ళిపోతున్నారు. నేను పరిగెట్టాను, సార్ నా పేరు సాయి కుమార్ అండి, ఇలాగా పిజే శర్మ గారి అబ్బాయిని, నన్ను కూడా వాయిస్ టెస్ట్కి రమ్మన్నారు అని. అలాగా వీళ్ళు చెప్పాయా అన్నారు. సరే వెళ్ళాను, మైక్ ఏదో కింద పెట్టారు. చెప్పు అన్నారు. ఔరా అన్నాను. ఇక్కడ ఔరాలు ఇవన్నీ వద్దయ్యా, ఏదైనా మంచి లవ్ డైలాగో సోషల్ డైలాగో చెప్పోయా అన్నారు. మనకేమో సోషల్ డైలాగ్ తెలియవు, కానీ అందుకనే తల్లి, ఈరోజు ఎంతోమంది తల్లులు ఉన్నారు. ఆ తల్లి ఆశీర్వాదంతో నాకు 5వ ఏటే యక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి ప్రణమామి తమాదిత్యం బహిరంత తమోపహం బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ఛాయే సదా విష్ణుం త్రిమూర్తం చ దివాకరం. అలా సూర్య నమస్కారాలతో అమ్మ నాకు నా 5వ ఏటే స్టార్ట్ చేశారు. సో అలాగా వెంటనే నాకు ఇక్కడ మెమరీలో ఆ విశ్వేశ్వరరావు చెప్పిన డైలాగ్ ఇంకా గుర్తుంది. వాడు అప్పుడే చెప్పాడు, రాధా ఐ లవ్ యూ రాధా అని చెప్పేశాను. అదే డైలాగ్ రిపీట్ చేశాను, నేనే సెలెక్ట్ అయ్యాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నైట్ నాన్న అమ్మ ఎంత టెన్షన్ పడ్డారంటే ఇప్పటికీ నాకు గుర్తు. పొద్దుటే ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్. ఆ రోజుల్లో లూప్ సిస్టమ్ అనేవారు, కాంబినేషన్లే చెప్పాలి. సో మార్నింగ్ 7 గంటలకే రామారావు గారు డబ్బింగ్కి వచ్చేస్తారని, మమ్మల్ని అంతా 6:30కే ఉండమని. 6:30కి నాన్న అన్నారు, మేము ఎవరు రాము, నువ్వే వెళ్ళి నువ్వే గెలు ఈరోజు అని. సో వెళ్ళి నేను వెయిట్ చేస్తూ ఉంటే రామారావు గారు 7 గంటలకి కరెక్ట్గా అక్కడి నుంచే తెలుసుకున్నాను టైం వాల్యూ అంటే ఏంటో. ఒక్క ఇలా కూడా రాలేదు, 7వ గంటకి పెద్ద ఆయన లోపల ఉన్నారు డబ్బింగ్ థియేటర్లో. సో ఆయన రావడం ముందు ఆయన లూప్స్ స్టార్ట్ చేశారు. చెప్తున్నారు వెనకాల ఎక్కడో కూర్చున్నాను, వింటున్నాను. సడన్గా కాంబినేషన్ వచ్చింది. ఆయన ఒక్కసారి చూడడం, హెడ్ఫోన్ పెట్టుకోవడం, చెప్పేయడం, ఇంకా రెండో టేక్ అంటూ ఉండదు. అద్భుతం అన్నమాట. ఒక విధంగా డబ్బింగ్లో ఆయన ఒక విధంగా నాకు పెద్ద ఇన్స్పిరేషన్. చూస్తూ ఉన్నాను ఆయన్ని. ఈ లోపల రెడీ అన్నారు ఆయన, సౌండ్ కట్ చేస్తారు. ముందు సౌండ్ ఉంటుంది, సౌండ్ కట్ చేస్తారు, ఇప్పుడు సింక్ చేయాలి. ఈ ప్రాసెస్లో రెడీ అన్నారు. కాదు సార్, కాంబినేషను శేఖర్ కూడా డబ్బింగ్ ఉంది అన్నారు. మధ్యలో చిన్న మైక్ పెట్టారు నాకు. ఎవరైనా అన్నారు, ఇలా మన పిజే శర్మ గారు అబ్బాయి అన్నారు. ఓ గుడ్, రెడీగా అన్నారు. రెడీ సార్ అన్నాను. నేను అప్పటికే సో ఫస్ట్ టేక్ ఆయనతో పాటు ఈక్వల్గా ఫస్ట్ టేక్ చెప్పేశాను. ఆయన నన్ను దగ్గరకు తీసుకుని నన్ను ఆశీర్వదించి, ఆ ఆశీర్వాద బలం 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. ఈరోజు ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లందరికీ, ఈవెన్ మన చిరంజీవి గారికి తమిళంలో, మన బాలయ్య బాబుకి తమిళంలో, మన వెంకటేష్ నాగార్జున బాబులకి తమిళంలో. ఇంకా నా అదృష్టం, ఇందాక చెప్పినట్టు నేను హీరో అవ్వడానికి ముందే నా గొంతు హీరో అయింది. దానికి కారణం రాజశేఖర్ అండ్ సుమన్. సో అలాగే ఎన్నో అద్భుతాలు. వీటన్నిటికీ ఏంటంటే తప్పకుండా ఏదో ఒక బలం, ఆ దైవ బలంతో పాటు నాకు రామారావు గారి ఆశీర్వాదంతో మొదలైన నా డబ్బింగ్ ప్రస్థానం వచ్చే సంవత్సరానికి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా 50 సంవత్సరాలు కాబోతోంది. ఆ తర్వాత నేను 1974లో ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మొదలయ్యి దేవుడు చేసిన పెళ్ళి నా మొదటి చిత్రం. శోభన్ బాబు గారు, శారద గారు, అలాగే తాతనేని రామారావు గారు దానికి డైరెక్షన్. నా ఫస్ట్ డబ్బింగ్కి తాతనేని ప్రకాష్ రావు గారు అయితే, నా నటన ప్రస్థానానికి ఫస్ట్ డైరెక్టర్ తాతనేని రామారావు గారు. అది 100 డేస్ ఫిలిం. సో అక్కడి నుంచి ప్రారంభమై ఈ రోజు వరకు ఈ అద్భుతమైన ఈ సినీ పరిశ్రమలో మా వంతుగా నాన్నగారితో మొదలై, నాన్న కానీ, నేను కానీ, తమ్ముడు రవిశంకర్ కానీ, బొమ్మాలి రవిశంకర్, మా ఇంకో తమ్ముడు ఇప్పుడు కేజీఎఫ్తో వాడు చాలా బిజీ అయిపోయాడు, మా అయ్యప్ప శర్మ కానీ, ఇప్పుడు నా కొడుకు ఆది సాయి కుమార్ కానీ, మేమందరం ఇంకా ఉన్నామంటే వాళ్ళందరి ఆశీర్వాదం, మీ అందరి అభిమానం. నిమ్మకూరు ఆయన పుట్టినూరు, విజయవాడ ఆయన చదివిన ఊరు, మదరాసు
ఆయన ఎదిగిన ఊరు, నటనలో ఆయన కోహినూరు. తెలుగుదేశానికి ఆయన సూత్రధారి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రధాన పాత్రధారి. పేదల గుండెల్లో ఆయన పరోపకారి. ఆయనే ఈ సంవత్సరం మన 100 ఏళ్ల నందమూరి, శ్రీ నందమూరి తారక రామారావు. ఆయన పేరే ఒక వైబ్రేషన్, ఆయన మాటే ఒక సెన్సేషన్, ఆయన కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. ఈ సంవత్సరం ఆయన 100వ జయంతి సెలబ్రేషన్. సో లాంగ్ లివ్ ఎన్టీఆర్. కర్ణుడు ఆయన దగ్గర కూర్చుని చెప్పడం జరిగింది మేజర్ చంద్రకాంత్ సినిమా చేస్తున్నప్పుడు. సో ఆయన కొన్ని కరెక్షన్స్ కూడా చేశారు. అప్పుడే మైసభ కూడా చెప్పాను. వివిధ బలభరానత శాఖా శిఖా తరువర విరాజితంబు రాజిత తరు స్కంద సమాశ్రిత దివ్య సురభిర పుష్పవల్లీమ తల్లికా సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్ధ సంభ్రమద్ భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘనఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా అని ఆయన ముందు చెప్పడం సాహసమే, కానీ ఆయన కొన్ని కరెక్షన్స్ నాకు చెప్పడం. అలాగే నేను 1974లో ఇందాక సోదరుడితో చెప్తున్నాను, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీత విభావరికి నేను విజయనగరం వెళ్ళడం, అక్కడ మైసభ చేయడం. ఆ తర్వాత అప్పటికి రామారావు గారి డైలాగులు అంటే, సో ఆయన స్టైల్లో చెప్పాలంటే, పోయితివో నాకేలా ఆ పాడు మైసభా సందర్శనే చంకురింపవలే అంకురించబో నేనేలా అందందు తిరుగాడి అవాచ్యములకు అవమానములకు లోను కావలే లోనైతివో ఆ సమయము నా పాపిష్టి నిష్కారణముగా నన్నేలా పరిహసింపవలే. ఇలా రామారావు గారి స్టైల్లో కూడా చెప్పి, సో అలా మొదలై సో ఇంతవరకు ఈ ప్రయాణం ఇంకా స్టిల్ చాలా ఆయన ఆశ. ఎందుకంటే నా అదృష్టం అన్ని జనరేషన్స్తోనూ రామారావు గారితో మొదలయ్యి ఈ ఎన్టీఆర్ వరకు, బాలయ్య బాబుతో కానీ, తారకరత్నతో కానీ, ఎన్టీఆర్తో కానీ, కళ్యాణ్ రామ్తో కానీ అందరితో చేయడం నిజంగా నా అదృష్టం. అలాగే మేజర్ చంద్రకాంత్లో ఒక చిన్న ఎలాగో అందరూ షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయనతో యాక్ట్ చేస్తున్నాను. లాస్ట్లో ఫైట్ ఉంది, రామారావు గారితో ఫైట్, క్లైమాక్స్ దుర్గమ్మ చెరువులో. మేమంతా అమరీష్ పురి గారి కొడుకులం. ఆయన గురించి ఎన్నో విన్నాను, బట్ ప్రత్యక్షంగా చూశాను. 7 గంటల కంటే అప్పుడు కూడా మేజర్ చంద్రకాంత్ కూడా మేము చాలా ఈజీగా వెళ్ళాం రామకృష్ణ స్టూడియోకి. 6:45కి ఈజీ చైర్లో కూర్చుని అలా ఊగుతున్నారు పెద్ద ఆయన. పరిగెట్టాం, నేను శ్రీహరి మేమందరం. దుర్గమ్మ చెరువులో ఫైటు, రాజు మాస్టర్ చాలా గ్రేట్ ఫైట్ మాస్టర్. ఆయన ఒక కంపోజ్ చేస్తున్నారు. ఈయనకి చెప్పారు, అన్నగారు ఒక 5 minutes అని. ఆ మహానుభావుడు నేను చూసిన రామారావు గారిలో ఎందుకు నన్ను కూర్చోపెడుతున్నారు అని ఒక్క మాట ఎప్పుడు అడగడం ఎప్పుడు వినలేదు. ఆ గ్యాప్లో ఒకవేళ 15 నిమిషాలు అయితే ఆ 15 నిమిషాల్లో చిన్న ఒక యోగ నిద్రలోకి వెళ్తారు. 15వ నిమిషం అసిస్టెంట్ డైరెక్టర్ వస్తున్నాడు, పిలుస్తారు ఈయన్ని అని మనం చూసే లోపల టచ్అప్ అంటారు, లేస్తారు అంతే. మరి ఎలా ఫిక్స్ చేస్తారో ఆయనకే తెలియాలి. మరి మీ అందరికీ తెలుసు ఎన్ని గంటలకు లేస్తారు, బ్రాహ్మీ ముహూర్తంలో మేకప్ వేసుకుంటారు. సో నేను కొన్ని విషయాల్లో బ్రాహ్మీ ముహూర్తం ఫాలో అవుతుంటాను, పెద్ద అయిన ఇన్స్పిరేషన్. సో ఈ ఫైటు కంపోజిషన్ అవుతోంది. నా ఏంటంటే రామారావు గారితో ఫైటు. నాన్న ఎన్నోసార్లు చెప్పారు, మేమంతా ఆయనతో చేయడానికి అసలు మాకు అర్హతే లేదురా ఆయనతో ఫైట్ చేయడం. సత్యనారాయణ గారు ఎన్నో ఏళ్ళు వెయిట్ చేశారట ఆయనతో ఫైట్ చేయడానికి. అలాంటి రామారావు గారితో ఫైట్ అనేటప్పటికీ నేను శ్రీహరి మేమందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. నేను పక్కన ఉన్నాను, రాజు మాస్టర్ గారు కంపోజ్ చేస్తున్నారు. ఇది రైట్ అని, ఇది లెఫ్ట్ అని, మిస్ అని, మధ్యలో పంచ్ అని, ఇలా అంతా కంపోజ్ చేస్తున్నారు. ఈ 5 minutes అని చెప్పారు కదా, 5 minutesలో టక్కన ఆయన లేచారు. నేను నేర్చుకుంటున్నా, టక్కని రాజు అన్నారు. మాస్టర్ గారు పరిగెట్టుకు వచ్చారు, నేను పక్క నుంచి వచ్చి నిల్చున్నాను. ఏం 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 చేస్తున్నాం అన్నారు. 5 minutes అన్నారు కదా అంటే, అదే అన్నగారు కంపోజిషన్ అవుతుంది, ఏం చూపించండి అన్నారు. లెఫ్ట్ రైట్ ఇది పంచు. ఎవరితో అన్నారు. మన సాయితోనండి అన్నారు. నేను వెంటనే పక్కనిచ్చి అన్నగారు అన్నాను. ఇలా చూశారు, ఈయనతో ఏంటి అంతసేపు, ఆఫ్టర్ ఆల్ పిచ్చుక, ఒక దెబ్బ చాలు. ఇదే వర్డ్ భయ్య, ఆఫ్టర్ ఆల్ పిచ్చుక, ఒక దెబ్బ చాలు, కమ్ అన్నారు. వచ్చాను, ఒక్కటేశారు. నెక్స్ట్ అన్నారు, ఏదో దీంట్లో పిలిచినట్టే, బాక్సింగ్ బోర్డులో పిలిచినట్టు. కట్ చేస్తే నెక్స్ట్ క్యాండిడేట్, ఆయన ఒక దెబ్బ. శ్రీహరితో మాత్రం 2 బిట్లు చేశారు, కొంచెం కండలు గిండలు ఉంటాయి కాబట్టి.
అలా రామారావు గారు అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలాగే నేను కర్నూలు డైలాగ్ చెప్పినప్పుడు, బబ్రువాహన డైలాగ్ చెప్పినప్పుడు, నీవేనా వీర బబ్రువాహన మణిపురానికి రాజు, నిండు సభలో మా వాడితో ఏమన్నావు, మీ పెదనాన్నే గాని ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా, ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా? మీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు, నా తండ్రి పాదపద్మాలకు నమస్కరించవచ్చాను. ఎవడు నీ తండ్రి? మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు పాండవ మధ్యముడు. విన్నారా వీడి ప్రగల్భాలు? పాండవ మధ్యముడు వీడి తండ్రట, అది మేము నమ్మవలనట. మహానుభావ, జ్ఞప్తికి తెచ్చుకోండి. తీర్థయాత్రలకై మీరు మణిపురం రావడం, నా తల్లి చిత్రాంగదను చూడడం, గాంధర్వరీతిని వివాహమాడడం, ఇవేమీ జ్ఞప్తికి లేవా? యువతిని తల్లి, అది రంభా పూర్వశా తిలోత్తమ. శాంతం పాపం. పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభా ఉరసులతో పోలుస్తున్నారా? అయిన నీ తల్లి జారిణియే ఉంటుంది. ఆ జారిణి పుత్రుడు పొంగే జలప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పంక్తులను కేవలం పిడికట బిగించవచ్చు, కాలనాగుని సైతం పాదాల కింద మర్దించవచ్చు. కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జునా, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చిత్రి నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడో కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహున్నే కాను. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే, తెలుగు జాతికి నిత్య స్మరణీయులైన ఇద్దరు మహాత్ములు తెలుగు గడ్డ మీద పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శత జయంతి సంవత్సరం ఈ సంవత్సరం. మొదటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, రెండవ మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఈ ఇద్దరికి ఒక పద్యంతో నేను నివాళి అర్పిస్తూ నా ఉపన్యాసం ప్రారంభించాలనుకుంటున్నాను. ఆ సినిమా పేరు కృష్ణార్జున యుద్ధం. నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన, అది నాకు మన్ననయా. చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాచిన, నొచ్చు నేననియద అల్కమానవు గదాయికనైన అరాళ కుంతలా ఇందులో నటించిన మహాత్ముడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అంటే స్ఫురద్రూపం. ఎన్టీ రామారావు గారంటే భాష. ఎన్టీ రామారావు గారంటే రాముడు. ఎన్టీ రామారావు గారంటే కృష్ణుడు. వెరసి బాటం లైన్ ఎన్టీ రామారావు గారంటే తెలుగు జాతి ఆత్మ గౌరవం. మనం మామూలుగా ఈ శత జయంతులు జరుపుకుంటాం కదా, శత జయంతిలో లేకపోతే పెద్దవాళ్ళ పేరుతో సంస్మరణ కార్యక్రమాలు జరుపుకుంటాం కదా. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, నిజమైన నివాళులంటే అర్థం ఏమిటంటే ఊరికే వాళ్ళ కార్యక్రమానికి వచ్చి చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవటం కాదు మిత్రులారా. నిజమైన నివాళులంటే ఆ మార్గంలో నడవడానికి కొంత ప్రయత్నం చేస్తే మాత్రమే వాళ్ళకి నివాళులు ఇవ్వడానికి అర్హత సంపాదించుకున్నట్టు లెక్క. భగవద్గీతలో చాలా గొప్ప శ్లోకం ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇందులో మృత్యువు అనే పదం ఒక్కటి మనసులో పెట్టుకుని భగవద్గీతని శవాల దగ్గర ప్లే చేసేసే మరణగీతలాగా తయారు చేశారు మన తెలుగు వాళ్ళు. కానీ నిజానికి దాని అంతరార్థం ఏమిటో తెలుసా మిత్రులారా? పుట్టిన వానికి మరణము తప్పదు. ఒక విషయం కన్ఫర్మ్ చేశాడు, నువ్వు ఎప్పటికైనా చావక తప్పదని.
మరణించిన వానికి జన్మము తప్పదు అంటే కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత ధృవీకరిస్తోంది. నువ్వు చేసే కర్మల ఫలితం నువ్వు ఆ తర్వాత ఎత్తే నెక్స్ట్ జన్మ పైన ఆధారపడి ఉంది. అట్లా నాకు గురువుగారు ఎప్పుడు మా గురువుగారు ఒక మాట చెప్తుండేవాడు, ఒరే నాన్న, ఇప్పుడు నువ్వు సంతోషపడుతున్నావంటే ధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఫలితం అనుభవిస్తున్నట్టు లెక్క అనేవాడు ఆయన. ఏదో సభా కార్యక్రమంలో పాల్గొనడం కాబట్టి దాన్ని ఏమంటాం, ఏదో సభా మర్యాద కోసం మాట్లాడలా. నాకు ఒక్కసారి అనిపిస్తుంటుంది, పెద్దవాళ్ళు వెళ్ళిపోతున్నారంటే విలువలు వెళ్ళిపోతున్నాయి, వాల్యూస్ వెళ్ళిపోతున్నాయి. ఎన్టీ రామారావు గారి కాలంలో ఇవాళ మనం చూసుకుంటే రాజకీయాలు అనేవి ధనార్జనకు మార్గాలు అని మాట్లాడుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం అంటే ప్రజలకి సేవ చేసే అత్యున్నతమైన మార్గం. అట్లాంటి మార్గంలో ఉన్నవాడు ఎన్టీ రామారావు గారు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాడికి మరి నాకేమిటి అని అడగలేదు ఆయన, మరి నీకేమిటి అని అడిగాడు. అందుకని నిలిచిపోయాడు ఆయన. జాతస్య ధ్రువో మృత్యు అంటే అర్థం ఏమిటంటే ప్రతి వాడు చావాల్సిందే, అందులో డౌటే లేదు. అయితే నిజమైన మరణాన్ని జయించిన వాడంటే అర్థం ఏమిటంటే మరణించిన తర్వాత కూడా తన పనుల ద్వారా బతికుంటే వాడు చిరంజీవి అని అర్థం. ఆయన ఎన్టీ రామారావు. మనం చనిపోయే వరకు ప్రతివాడు బతికే ఉంటాడు, కానీ చనిపోయిన తర్వాత నిజమైన కీర్తిశేషుడుగా ప్రతి హృదయంలోనూ బతికి ఉంటే అది కదరా నిజమైన జీవితం అంటే. ఎంత తపస్సు చేసి ఉంటాడు ఆయన, ఎంత తపన పడి ఉంటాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాడు. ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన మాంసాహారే, కానీ రాముడు పాత్ర చేస్తే, కృష్ణుడు పాత్ర చేస్తే ఒక తపస్సులాగా ఆ రోజు నాన్ వెజ్ తినడు ఆయన. తెల్లారుజాము 3 గంటలకు లేస్తాడు, బ్రాహ్మీ ముహూర్తం. ఆయన నోట్లోంచి వచ్చే పదాలు తెలుగు నిజంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. వాళ్ళ తెలుగులో తెలుగు ఎంత అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత అని మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి. తుక్కు దూగర భాష అంతా మాట్లాడేసుకుంటున్నాం. మీరు టీవీలు పెట్టండి, సినిమాలు చూడండి, వాట్సాప్లు చూడండి, ఏదో యూట్యూబ్లు చూడండి, ఫేస్బుక్లు చూడండి, ఎవరికైనా దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకుంటే మనం ప్రతి ఒక్క మాధ్యమాన్ని మనం నిరసించే స్థితిలో ఉన్నాం మిత్రులారా. ఎవరికి పడితే నా ఇష్టం, నేను డబ్బు కోసం ఏమైనా చేస్తానని మానవ మృగాల మధ్య మనం వెళ్తున్నప్పుడు మానవోత్తముడు అంటే ఇలా ఉండాలని నిరూపించిన మహాత్ముడు కదా ఎన్టీ రామారావు. మాలాంటి వాళ్ళకు కూడా మేము కాలేజీ రోజుల్లో మేము దానవీర సూరకర్ణ సినిమా చూస్తున్నప్పుడు డైలాగ్ అంటే భాష అంటే ఇదిరా, భాష అంటే నిజంగా మీరు చూడండి, అత్యంత స్పష్టమైన భాష, స్వచ్ఛమైన భాష, అజంత భాష, ప్రపంచానికి ఆదర్శవంతమైన భాష అంటే ఏమిటో తెలుసా మిత్రులారా? తెలుగు భాష మాత్రమే. మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనస తొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికెడి జవరాలి మోవి కన్నా, తీయనైనదెయ్యది అదే మన తెలుగు భాష. ఏదో పుట్టాం, పెరిగాం, సరదా. నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను, ఈ లోకానికి మనం సరదాగా వచ్చిపోవడం కోసం రాలేదు, తిరిగి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసం వచ్చాం. అది గుర్తుపెట్టుకోవడం వల్ల కదా ఆ మహాత్ముడి పేరుతో ఈ మహాత్ముడికి వాళ్ళ సన్మానం జరిగింది. అక్కడ కూర్చోవడం చాలా తేలిక మిత్రులారా. ఇక్కడ దాకా ఎదగటం అన్నది ఎంత పరిశ్రమ, ఎంత తపస్సు ఉంటే సాధ్యం. అది కొన్ని సినిమాలకి నేను మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. ఆయన క్రెడిట్, సాయి కుమార్ అనే మహానుభావుడి క్రెడిట్ ఏంటంటే, ఊరికే మనం సినిమా అన్నది జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తాం మిత్రులారా. ఆ ఎంటర్టైన్మెంట్ మార్గంలో, ఎన్లైటన్మెంట్ అనే మార్గంలో నడిచిన మహాత్ముడు సాయి కుమార్. ఆత్మజ్ఞానం అంటాం దాన్ని. ఇవాళ ఒక్క సినిమా సక్సెస్ అయితే చుట్టూతో, వాడి పేరు కూడా మనకు తెలియదు, ఆ హీరోయిన్ పేరు కూడా మనకు తెలియదు, చుట్టూతో 25 మంది బౌన్సర్లు. సాయి కుమార్ ఒక్కడే వచ్చాడు. ఇంత జర్నీ చేసిన వాడు వెనక 10 మందిని వేసుకు రాలేదు. అంటే ఎంత ఎదిగినా ఒదిగుండటం తెలియటమే దాని పేరు సంస్కారం అంటాం. సంస్కారం మీరు చూడండి, ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. అది భారతదేశంలోనే దొరుకుతుంది, భగవద్గీత చదివిన వాళ్ళలోనే దొరుకుతుంది. అలాంటి కుటుంబంలో పుట్టినవాడు సాయి కుమార్. చిన్న విషయం కాదు అది, అలా నిలబడ్డం అనేది చిన్న విషయం కాదు. ఇవాళ సన్మానిస్తారు, సన్మానించకపోతే ఆయనకు వచ్చింది ఏమిటి? నిరంతరం అదే తపస్సులో ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడుతుంటే భాష అన్నాం కదా, దానికి గౌరవించాలి. ఎలాంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నావు, తపస్సులు ఎప్పుడు అలా ఆలోచిస్తారు. ఎన్టీ రామారావు నటించిన స్క్రీన్ మీద నేను నటిస్తున్నాను, అంత అప్రమత్తంగా ఉండేవాడు. ఆచార్యదేవా ఏమంటివి, జాతి నెపమన సూత సుతన కిందు నిలువ అర్హత లేదువా. ఎంత మాట.
ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊరవశీపుతుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతేందు శక్తిని, ఆ శక్తి చండాలాంగనేందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిసైన మత్స్యగంధేందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాండ్రైన పినపితామహి అంబికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదరుదేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదం ఎందులకు. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ బళ సముచిత సత్కార సంతృప్త స్వీకార స్వాంతుడగు ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములు చేయి ఈ సభాభవనము ధన్యమూర్ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురీ ధురీనుడవగువు మయ బ్రహ్మ నీ శిల్ప చాతురీ మధురిమ. ఆ బ్రహ్మకు కానీ విశ్వబ్రహ్మకు కానీ లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును కానీ పాండవ హతకులకిట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులమైన మా బోంట్లకు దుస్సాహము. శత్రుకృతాపచారము కంటే శక్తివంతుల వైభవము దావానుల సదృశము. ఇక మేమిందుండరాదు. శత్రుకృతాపచారము కంటే శక్తివంతుల వైభవము ఇక మేమిందుండరాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవాళ ప్రపంచంలో మొట్టమొదటి సంగీత భరిత తాత్పర్య సహిత భగవద్గీతని 10 సంవత్సరాలు రికార్డ్ చేసి అబ్దుల్ కలాంతో నేను విడుదల చేయడానికి స్ఫూర్తి ఎవరో తెలుసా మిత్రులారా? మీరు ఎవరి మధ్యలో తిరిగితే నిరంతరం ఎవరిని పరిశీలించటం వల్ల ఉత్తమమైన మార్గం ఏర్పడుతుందో, నా జీవిత ప్రారంభం ఉత్తమమైన మార్గం ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు. అది డిక్షన్ అంటే. ఇవాళ భాష చూడండి, చిన్న చిన్న ఏం పీకుతావు, అంత సీన్ లేదు, దూల తీరిందా, తొక్కలోది. మీరు చూడండి, వెతుక్కుంటలేదు. మీరు సంస్కారం అంటే ఏంటో వెతుక్కుంటున్నాం మిత్రులారా. నేను ఎక్కడో వీడియో పెడితే వాడు ఎవడో ప్రాంకులు చేస్తున్నట్ట. ఏమిటి అసలు అది? మనం ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం, మనం ఏ మార్గంలో వెళుతున్నాం? యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. కాసేపు డ్యాన్సులు చేస్తూ పాటలు పాడేస్తే అక్కడ చేతిలో ఏదో పట్టుకుంటూ తాగేసి ఊగిపోయి పడిపోయి కాదది. మేము మా రోజుల్లో నిజానికి ఈ ముందు వరుసలో ఒక ఎన్టీ రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక నారాయణ రెడ్డి గారు ఇలాంటి రక్షణ, భాషకి, జాతికి, సంస్కృతికి, సంప్రదాయానికి ఒక రక్షణ కంచెలాగా వాళ్ళు నిలబడితే, మేము ఈ వేదిక మీద నిలబడి తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అని పాడుకునేవాళ్ళం. మా నోట్లోంచి అనృతం, అబద్ధం కానీ, అసత్యం కానీ, పిచ్చి పిచ్చి పాటలు కానీ, అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావులిచ్చే పాటలు కానీ, ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. మీరు జ్ఞానేంద్రియాలని పదును పెట్టే పాటలు పాడుతున్నారా, మాటలు మాట్లాడుతున్నారా, లేకపోతే జననేంద్రియాలకి మీరు పదును పెట్టే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడుతున్నారా, పాటలు పాడుతున్నారా, వీడియోలు తీస్తున్నారా? జాతికి రక్షణ కంచె అనేది లేకుండా అయిపోయింది మిత్రులారా. ఎవరి ముందు నిలబడితే మనం భయపడతాం, పిచ్చి మాటలు మాట్లాడడానికి, పిచ్చి పాటలు పాడడానికి. అలాంటి వాళ్ళు ఎవరు కనిపించకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయా? టైంపాస్ కాదు మిత్రులారా, టైంపాస్ కాదు. ఇప్పుడు చెప్తుంటాను, సినిమా పరిశ్రమకి ఒక అత్యుత్తమమైన పెద్ద బాల శిక్ష ఏదన్నా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు. పెద్ద బాల శిక్ష. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. నేను ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను, ఘంటసాల గారి 100వ జయంతి సందర్భంగా తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండానే పరమాత్మ మనకి ప్రసాదించిన వరాలలో ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక ఘంటసాల మాస్టర్ కూడా. ఆయన నుంచే భాష నేర్చుకున్నాం. భారతదేశం ప్రపంచం అంతా అజ్ఞానాంధకారంలో మురిగిపోయిన సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన కర్తవ్య బోధ, జీవిత పాఠం ఏదన్నా ఉందంటే అది ఒక భగవద్గీత మాత్రమే. దాన్ని వెళుతూ ఆయన మనకు అందించి వెళ్ళాడంటే మనం అడగకుండానే ఆ భాష ఏమిటండి? ఎన్టీ రామారావు గారి భాష మీరు ఎన్ని నేర్చుకున్నారన్నా? ఆయన సాయి కుమార్ మా భగవద్గీత దాని ఏమంటారు డాక్యుమెంటరీ రికార్డింగ్కి మేము అంజనం వేసి తపస్సు చేసి ఆలోచించి దీని డాక్యుమెంటరీకి ఒకే ఒక్క వాయిస్ కరెక్ట్. అందులో ఆత్మ ఉంటుంది, అందులో భాష ఉంటుంది, అందులో భావం ఉంటుంది, అందులో మెలోడీ ఉంటుంది, అందులో ప్రాణం ఉంటుంది. అది సాయి కుమార్. ఆయన తీసుకున్నాం మేము. కాబట్టి నేను ఈ సందర్భంగా నేను ముగించే ముందు 2 అతి ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను.
ఇంతవరకు భారతదేశంలో అనేక మంది అనేక రూపాల్లో అనేక రకాలుగా రికమెండేషన్స్ కూడా చేయించుకుని భారతరత్నలు పొందిన సంఘటనలు మనం అనేక చూసాం. తెలుగువాడికి ఇంతవరకు భారతరత్న లేదు మిత్రులారా. కనీసం ఏది మన అన్ని విషయాల్లోనూ చాలా లేటుగా లేస్తాడనేది తెలుగువాడిని లేపటం కష్టం, లేస్తే ఆపడం కష్టం అనే ఒక నినాదం కూడా ఉంది. ఎన్టీఆర్ గారు వెళ్ళిపోయిన 100వ జయంతి సందర్భంగానైనా ఎన్టీ రామారావు లాంటి జాతికి ఆదర్శ పురుషుడు, యుగ పురుషుడు, చాలా గొప్ప సుధాకర్ చాలా గొప్ప పేరు పెట్టాడు, యుగ పురుషుడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్య అంటాడు. అంటే కోట్ల మంది జనాల్లో ఒక్కడే జ్ఞానసిద్ధి కోసం ట్రై చేస్తాడు. అట్లా ట్రై చేసే కొన్ని లక్షల మందిలో ఒక్కడు మాత్రమే జాతికి ఆదర్శ పురుషుడుగా నిలబడతాడు. అలాంటి మహాత్ముడు ఎన్టీ రామారావు గారు. చిన్న విషయం కాదు. ఆయనకి భారతరత్న ఇవ్వాలని ఈ వేదిక నుంచి భారత ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. దానికి గట్టిగా రికమెండేషన్స్ చేయండి. వాళ్ళ మహానుభావుడు అనుకుంటున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల భారతదేశం అభద్రతతో చాలా నరకం అనుభవిస్తోంది. వాళ్ళు కూడా వాళ్ళు పదవీ కాలంలో ఉన్న సమయంలోనే వాళ్ళు రికమెండ్ చేయించుకుని భారతరత్నలు తెచ్చుకున్నారు. ఒకసారి ఇంటర్నెట్కి వెళ్ళి చూడండి. నేను ప్రధానమంత్రిని కాబట్టి నేను వెళ్ళిపోయే లోపల నేను భారతరత్న తెచ్చేసుకోవాలి. అలా తెచ్చుకునే వాళ్ళ లిస్టు చూడండి ఒకసారి. కానీ కేవలం జాతి కోసం నేను అన్నాను చూడండి. మరి నాకేమిటని కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ ఇవాళ ఒకసారి పుస్తకం తెరిస్తే ఎన్టీ రామారావు క్రమశిక్షణకి మారుపేరు, భాషకి మారుపేరు, పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే ఇందాక వెళ్ళిపోయిన గవర్నర్ గారు కూడా చెప్పారు. కుంటివాడు చేస్తే, వికలాంగుడిగా చేస్తే ఆ భాష ఏంటండి, ఆ భావం ఏంటండి, ఆ తపన ఏమిటండి? ఒక దశలో జాతంతా ఒక దశలో అప్పటికి అవసరమైన కారణంగా జాతంతా ఒక మార్గంలోనే ఉండాలని నారాయణ రెడ్డి గారితో ఆయన రాయించుకున్న పాట తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. అంటే వాళ్ళకి సమాజం పట్ల ఎంత కన్సర్న్ ఉందండి. నేను ఏమంటానంటే గివ్ బ్యాక్ టు ది సొసైటీ. జీవితం చచ్చేంత వరకు నేను గుర్తుపెట్టుకోండి. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే బతికుంటాడు. వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలో మాత్రమే బతికుంటాడు. ఎవడైతే లోక కళ్యాణం కోసం ఆలోచిస్తాడో వాడు లోకాలు ఉన్నంత కాలం ఉండిపోతాడు. అది భగవద్గీత ప్రపంచానికి చెప్పేది. అందుకని ఉన్నారు వీళ్ళు. చచ్చిపోయినంత మాత్రాన వాడికి ఫోటో వేసి దండ వేసి ముందు కీర్తిశేషుడని తగిలించకండి. ఎవడైతే ప్రజాసేవని దృష్టిలో పెట్టుకుని గివ్ బ్యాక్ టు ది సొసైటీ. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా, చిన్నప్పటి నుంచే నేర్చుకో 10 రూపాయలు సమాజానికి ఇవ్వడం కోసం. మన బిడ్డల్ని అలా తయారు చేయండి. మా వాడిని అంత చదివించాను, మా వాడిని ఇంత చదివించాను, అంత పెట్టుబడి పెట్టాను, ఫైనల్గా నేను ఇంత సంపాదించాలి, ఇవన్నీ పోతాయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన జాతస్య హి ధ్రువో మృత్యు అంటే అర్థం ఏమిటంటే మన దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు కాక, కానీ డెత్ బెడ్ మీదకి వెళితే నీ జీవితాన్ని 1 మినిట్ కూడా ఎక్స్టెండ్ చేయడానికి నీకున్న కోట్లలో 1 రూపాయి కూడా ఉపయోగపడదు మిత్రులారా. 1 రూపాయి కూడా ఉపయోగపడదు. చనిపోయే ముందు అందరి పేరు ఒకటే, కానీ చనిపోయిన తర్వాత డాక్టర్లు మన ఏమైనా పిలుస్తారో తెలుసా? పేరు పెట్టి పిలవరు. ఆ బాడీ బంధువులకు అప్పచెప్పారా అంటారు, ఫినిష్. బతుకున్నప్పుడు ఎవడి పేరు వాడిదే, కానీ మరణిస్తే అందరి పేరు ఒకటే, దాని పేరు శవం. ఈ శవంగా మారే లోపల శివం, నువ్వు శివంగా మిగలగలిగితే, శివం అంటే చైతన్యం. డూ సంథింగ్ గుడ్ టు ది పీపుల్ బిఫోర్ యూ లీవ్ దిస్ ఎర్త్. అందుకని ఎన్టీ రామారావు గారికి దండ వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎన్టీఆర్ గారికి నమస్కారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు మార్గదర్శకులు. వాళ్ళని మీరు చూడండి, గొప్ప గొప్ప వ్యక్తుల్ని టార్గెట్ పెట్టుకుంటే లైఫ్లు ఎలా సెటిల్ అయిపోతాయో, లైఫ్లు ఎంత గొప్పగా ఆదర్శవంతంగా ప్రపంచం అంతా చప్పట్లు కొట్టే స్థాయిలో నిలబడతాయో దానికి ఉదాహరణ ఎన్టీ రామారావు గారిని ఫాలో అయిపోయిన సాయి కుమారే. ఊరికే వచ్చేయలేదు అవార్డు, ఊరికే అవార్డు వచ్చారు. సుధాకర్ నన్ను అడిగినప్పుడు నేను వెంటనే సాయి కుమార్ అన్నా. ఎందుకండి అన్నాడు ఆయన. అలాగే ఘంటసాల గారికి కూడా. ఈ తెలుగు వాళ్ళల్లో ఈ ఇద్దరికి 100వ జయంతి సందర్భంగా భారతదేశం భారతరత్న ప్రకటించి వారికి నిజమైన నివాళి అర్పించటానికి నేను ఈ వేదిక నుంచి ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారికి నేను అభ్యర్థిస్తున్నాను. ఆయన అక్కడ ఉన్నవాడు. ఆయన ఎన్టీ రామారావుకి ఫాలో అయ్యారు, అలాగే ఘంటసాల గారికి ఫాలో అయ్యారు. ఆయన నా వేదిక మీద ఎక్కడో ఒక చోట హే కృష్ణ ముకుంద మురారి పాడుతూ
కనపడుతుంటే ఆయన ఒక్క ఇలా చూస్తే ఆయన కన్నీళ్లు వర్షిస్తున్నాయండి. ఘంటసాల గారి పట్ల వెంకయ్యనాయుడు గారికి ఉన్న ఏమంటారు విశేషమైన అభిమానం అంతటిది. ఆయన పూనుకుంటే అవదా ఇది? అది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఈ రూపంలో నిలబెట్టమని ఆ మహాత్ముడిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.